దాని మీద ధర్నాలు చేసే పరిస్థితి. ఏదో ఒక వంకతో వెళ్ళి నాన్ ప్రాబ్లం క్రియేట్ చేసే సంఘటన మనం చూసుకోవాలి. ఈ 3 సంవత్సరాల్లో గత 3 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన నిర్వాహకం పూర్తిగా అఫీషియల్గా వచ్చిన ఆధారాలు. ఏదో ఈరోజు నేను తెలుగుదేశం మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ప్రతినిధిగా చెప్పే మాటలు కాదు. అందుకే ఈరోజు చెప్తున్నాం, ఎన్డీఏ కూటమి నాయకత్వం ఇప్పుడు కూడా రైతుల పక్షాన్ని ఉంది, రైతులకి సంక్షేమానికి కట్టుబడి ఉంది, రైతుల పక్షాన్ని ఉన్నాయి ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాం. అయితే సబ్సిడీ విషయంలో కానీ లేకపోతే రాయితీల విషయంలో కానీ పక్కగా అమలు చేస్తున్నాం. గత 3 సంవత్సరాల్లో మీరు చేసిన నిర్వాహకం అంటే 5 సంవత్సరాల్లో కంప్లీట్గా 22-24 మధ్యలో జరిగిన దీనికి ఏదైతే రైతాంగం ఎంత నష్టపోయారో మనం చూస్తున్నాం. కొన్ని లక్షల మంది రైతాంగం కోట్ల రూపాయలు దాదాపు 2,545 కోట్లు విలువైన 40% రావాల్సిన సబ్సిడీ అంతా కూడా వృధా పోయింది. దానికి సంబంధం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా మనం తెలియజేసుకుంటాము. ఖచ్చితంగా దీని మీద కూడా డిబేట్ మేము నడిపిస్తున్నాం. ఖచ్చితంగా వివరాలతో మొత్తం యావత్తు మనకు 5 కోట్ల మంది ఆంధ్రులకి ఈ విషయాన్ని ప్రతి రైతాంగానికి కూడా మేము అధికారికంగా ఈ విషయాన్ని తెలియజేస్తామని మీ ద్వారా మేము తెలియజేసుకుంటాం. ఈరోజు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది. మనకు సంబంధించి ప్రతి పార్టీ కూడా దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ సంబంధించిన భవనాల నిర్మాణం కోసం పాల్గొనడం జరుగుతుంది. మనకు కూడా పెండింగ్ ఉంది. దాని మీద మేము ఎంపీలందరం కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు అలాగే పార్టీ లీడరు కృష్ణదేవరాయల ఆధ్వర్యంలో మేమందరం కలవడం జరిగింది. అదే సమయంలో రాష్ట్రం సంబంధించిన పట్టణం సంబంధించిన గృహాలు గతంలో ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయమని రిక్వెస్ట్ చేస్తాం. దానికి సంబంధించిన వివరాలు కూడా అందజేస్తాం. అవన్నీ కూడా మేము మొత్తం అన్ని కూడా గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం జరిగింది. 5 సంవత్సరాల్లో పట్టణ ప్రాంత సంబంధించిన కాలనీలు కొన్ని కారణం కాక నిర్లక్ష్యం చేస్తారు. అలాగే లబ్ధిదారులకు ఇవ్వలేకపోయిన సకాలంలో అవన్నీ కూడా ఇవ్వడానికి అనుమతులు ఇవ్వమని అడగడం జరిగింది. ఖచ్చితంగా అవన్నీ కూడా సానుకూలంగా వారు స్పందించడం జరిగిందని ఎగ్జాక్ట్ అంటే ప్రైమరీ ఏరియా అంటే ఏం కాదు. మన గతంలో ఒక ప్లేస్ చూపించారు. ఆ ప్లేస్ని కూడా మనం కొత్త ప్లేస్ ఐడెంటిఫికేషన్ మా పార్టీ లీడర్ కృష్ణదేవరాయల గారికి కూడా చూడడం జరిగింది. దాన్ని కూడా అడగడం జరిగింది. ఖచ్చితంగా దేశ రాజధానిలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు నిర్మాణం జరగాలని జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని త్వరలో పూర్తి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.